హజ్రత్ అబూ బకర్ రదియల్లాహు అన్హు గారి జీవితంలో జరిగిన సంఘటనలు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకరోజు భావి కార్యక్రమం గురించి ఆలోచిస్తుంటే ఆయన మిత్రుడు అబూబకర్ వచ్చాడు. మిత్రులిద్దరూ కాస్సేపు అదీ ఇదీ మాట్లాడుకున్నారు. తరువాత దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విషయం మార్చుతూ, అబూబకర్, నీవు నన్ను ఎలాంటి వాడని భావిస్తున్నావు అని అడిగారు. ఏమిటి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు? నీ సంగతి నాకు తెలియనిదేముంది? నువ్వు ఎంతో మంచివాడవు, సత్యవంతుడవు, నిజాయితీపరుడవు అన్నారు అబూబకర్. సరే, ఒకవేళ నేను దైవప్రవక్తనని, నాపై దైవసందేశం అవతరిస్తోందని అంటే నువ్వు నమ్ముతావా అడిగారు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మళ్ళీ. తప్పకుండా నమ్ముతాను. నీవు అబద్ధమాడినట్లు, తప్పుడు మాటలు పలికినట్లు నేనింతవరకు వినలేదు అన్నారు అబూబకర్. అయితే విను, నేనిప్పుడు దేవుని తరపున ప్రవక్తగా నియమించబడ్డాను. నాపై దైవసందేశం అవతరిస్తున్నది. దాని ప్రకారం నీవు కూడా దైవేతర శక్తులన్నింటినీ వదిలిపెట్టి ఒక్క దేవుడ్ని మాత్రమే ఆరాధించు. ఆయనే సర్వసృష్టికర్త. జీవన్మరణాలు ఆయన చేతిలోనే ఉన్నాయి అన్నారు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. నిస్సందేహంగా నీవు దైవప్రవక్తవే. నేను సర్వసృష్టికర్త అయిన ఏకేశ్వరుడ్ని విశ్వసిస్తున్నాను అన్నారు అబూబకర్ రదియల్లాహు అన్హు. ఈ మాటలు విని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమానందభరితులయ్యారు. ఆ రోజు నుండి ఆయన తన దగ్గరకొచ్చేవారికి ఇస్లాం ధర్మం గురించి హితోపదేశం చేయనారంభించారు. ఈ విధంగా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తి ముందు తాను దైవప్రవక్తనని ప్రకటించి హితోపదేశం చేస్తూ రహస్యంగా ధర్మ ప్రచారం చేయసాగారు. అదేవిధంగా హజ్రత్ అబూబకర్ రదియల్లాహు అన్హు కూడా ప్రచారం ప్రారంభించారు. ఆయన తన దగ్గరకు వచ్చిన అబ్దామ్ర్ బిన్ ఔఫ్ అనే వ్యక్తికి దైవ సందేశం వినిపించి ఇస్లాం స్వీకరించమని అన్నారు. అబ్దామ్ర్ బిన్ ఔఫ్ తక్షణమే ఇస్లాం స్వీకరించారు. హజ్రత్ అబూబకర్ రదియల్లాహు అన్హు ఖురైష్ ప్రజలందరిలో ఎంతో సద్గుణ సంపన్నులు, అబద్ధానికి ఆమడదూరంలో ఉండేవారు. ఆ మాటకు కట్టుబడి ఉండే వాగ్దాన పాలకుడు. అజ్ఞానకాలం నుంచే ఆయన మద్యపానాన్ని దరికి రానిచ్చేవారు కాదు. పురుషుల్లో అందరికంటే ముందు ఆయనే ఇస్లాం స్వీకరించారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం వైపు పిలవగానే ఆయన ఎలాంటి తటపటాయింపు లేకుండా తక్షణమే సద్వచనం పఠించి సత్యధర్మంలో ప్రవేశించారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, నేను ఇస్లాం వైపు పిలిచినప్పుడు ఒక్క అబూబకర్ తప్ప ప్రతి మనిషి ఇస్లాం స్వీకారంలో ఎంతో కొంత తటపటాయించాడు అని అన్నారు. ఒకరోజు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాబా ప్రదక్షిణ చేసిన తర్వాత విగ్రహ పూజ, బహుదైవారాధనలోని చెడుల్ని ఎత్తిచూపుతూ బహుదైవారాధకుల ముందు ఏకేశ్వరోపాసన గురించి వివరించడం ప్రారంభించారు. అప్పుడు బహుదైవారాధకులు ఆయన్ని ఉరిమిచూస్తూ పిడికిళ్లు బిగించారు. ఉఖ్బా బిన్ అబీ అనే ఒక అవిశ్వాసీ తోక తొక్కిన పాములా కస్సున లేచి ఒక్క ఉదుటున దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను సమీపించాడు. ఆ మహనీయుని మెడలో తుండుగుడ్డ వేసి లాగుతూ గొంతు నులమడానికి ప్రయత్నించాడు.